హాయ్! హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్. ఎట్లున్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అండ్ మీరెలా ఉన్నారు అనేది కమెంట్‌లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఏంటి డ్రెస్ కోడ్ ఏసుకున్నాను, వెస్టీజ్ ఐడీ ఏసుకున్నాను అనుకుంటున్నారా? నేను వెస్టీజ్‌లోకి ఎందుకొచ్చాను అని చాలామంది అడిగారు. వెస్టీజ్‌లో మీకు నచ్చింది ఏంటి అక్క అని కూడా చాలామంది అడిగారు. అందుకోసం నేను వెస్టీజ్‌లో స్ట్రాంగ్‌గా డిసైడ్ అయ్యి వర్క్ చేయడానికి రీజన్ ఏంటి అనేది కూడా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. దానికంటే ముందుగా వెస్టీజ్‌లో నేను జాయిన్ అయిన తర్వాత నాకొచ్చిన ఇబ్బందులు, తర్వాత వెస్టీజ్‌లో నేనేం నేర్చుకున్నాను, ఎందుకు ఇట్లా ఫిక్స్ అయ్యాను మెంటల్‌గా అనేసి మీకు చెప్తాను. అండ్ క్లారిటీగా కూడా మీకు అర్థమయ్యేలాగా చెప్దామనేసి నేను అనుకుంటున్నాను. ఇలా చెప్పడం వల్ల యూజ్ ఏంటి అంటే, నాలాగా కొంతమంది డబ్బు కోసం వచ్చిన వాళ్ళు కానివ్వండి, హెల్త్ కోసం వచ్చిన వాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే ఒక్కరు మారినా కూడా నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే వెస్టీజ్ అనేది మీరనుకున్నంత చిన్న కంపెనీ అయితే కాదు ఫ్రెండ్స్. ఇండియాలో స్టార్ట్ అయిన కంపెనీ 9 దేశాలలో ఇప్పుడు సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది. అంటే 9 దేశాల్లో మంచి ప్రొడక్ట్స్ వాడుతున్నారు. అందరూ కూడా హెల్తీగా ఉన్నారు. ఎందుకంటే ఇండియాలో వాడితే మనకేదైనా సరే ఓకే. మన ఇండియా కంపెనీ అనిపిస్తుంది. ఇంకా ఫారిన్ కంట్రీస్‌లో వాడుతున్నారు. దీని గొప్పదనం తెలుసుకొని డైరెక్ట్ సెల్లింగ్ పైన క్లారిటీ తీసుకొని చాలామంది బిజినెస్ చేస్తున్నారు అంటే ఇంకా గ్రేట్‌గా అనిపిస్తుంది కదా! మన ఇండియా కంపెనీ ఫారిన్ కంట్రీలో ఉండడం చాలా గ్రేట్‌గా అనిపిస్తుంది మాకైతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వెస్టీజ్‌లోకి ఎందుకొచ్చాను? ఎందుకు అంటే నేను డబ్బు కోసం మాత్రమే వచ్చానండి వెస్టీజ్‌లోకి. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ నేను పెట్టుకున్నాను. సక్సెస్‌ఫుల్‌గా 4, 5, 6 ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నాను. కాపోతే ఎప్పుడైతే కరోనా తర్వాత సెలబ్రిటీస్ ఎంటర్ అయ్యారో యూట్యూబ్‌లో, అప్పుడు మా ఇన్‌కమ్ దాదాపు చాలా వరకు డౌన్ అయిపోయింది. దాదాపు జీరోకొచ్చేసింది అనుకోవాలి. మాకొచ్చే సాలరీలో కరోనా టైంలో మాకు ఎంత మంచిగా సాలరీ వచ్చేటియో కరోనా ముందు, దాని తర్వాత చాలా చాలా తగ్గిందండి. అప్పుడు 100% వస్తుండే. కరోనా తర్వాత మాకు 10% సాలరీ అనేది వచ్చింది. అట్లా రావడం వల్ల నేనొచ్చేసి సెకండ్ ఇన్‌కమ్ సోర్స్ కోసం వెతుకుతా ఉన్నాను. అలా వెతికే టైంలోనే నాకు ఫస్ట్ హెర్బల్ లైఫ్ తగిలింది. హెర్బల్ లైఫ్‌లో నేను జాయిన్ అయినంక నెక్స్ట్ డేనే మా ఇంటి ముంగట సారు వెస్టీజ్ గురించి చెప్పారు. కాపోతే నేనప్పుడు పట్టించుకోలేదు. ఎందుకంటే అప్పుడు హెర్బల్ లైఫ్‌లో కొంచెం సీరియస్‌గా చేయాలి. ఒక 1 ఇయర్ అయినా కష్టపడాలి అనేసి డిసైడ్ అయ్యాను. కాపోతే నాకు 1 ఇయర్ తర్వాత అందులో ఏమి ఇన్‌కమ్ కనిపించలేదు. 2 ఇయర్స్ బ్యాకు వెస్టీజ్ నా దగ్గరకొచ్చినప్పుడేమో నేను పట్టించుకోలేదు. ఈ విషయం ప్రత్యేకించి ఎందుకు చెప్తున్నానంటే, వెస్టీజు మన దగ్గరకొచ్చినప్పుడు మనం పట్టించుకోము. కాపోతే దీని యొక్క గొప్పదనం తెలుసుకోవడం అంటే, మన ఫ్రెండ్స్ ద్వారా కానివ్వండి, రిలేటివ్స్ ద్వారా కానివ్వండి, లేకుంటే మన పక్కింటి ఫ్రెండ్స్ ఇట్లా ఇన్‌కమ్ వచ్చిన తర్వాత కొంతమంది చూసి మారతాము. నేను కూడా అట్లానే మారానన్నట్టు. నేను వెస్టీజ్ నా దగ్గరకొచ్చినప్పుడేమో నేను చీప్‌గా తీసి పారేశాను. అస్సలు పట్టించుకోలేదు. మా ఇంటి ముంగట సార్ చెప్తా ఉంటే తను ఎడ్డమన్ నేను ఎడ్డమంటే తను తెడ్డమంటే నేను ఎడ్డమనడం. అంటే తను పాజిటివ్ మాట్లాడితే నేను నెగెటివ్ మాట్లాడడం. ఇట్లా చాలా చేశానన్నట్టు. సార్‌తో ఫుల్ ఆర్గ్యూ చేశాను. ఇవన్నీ కాదు ఒక్క మీటింగ్‌కి రా అని చాలా సార్లు అడిగారు సార్ నన్ను. కాపోతే నాకప్పుడు మా మీటింగ్‌లలో అంటారేమో, నెత్తి మీద శనిగ్రహాలుంటే మనం ఎక్కడికి వెళ్ళమనేసి అంటారు కదా! అట్లా నాకు కూసున్నట్టున్నాయి నెత్తి మీద శనిగ్రహాలు. అప్పుడు నేనెంత పిలిచినా సారు మీటింగ్‌కి రా అంటే ఒక్కసారి కూడా వెళ్ళలేదు. 2 ఇయర్స్ బ్యాక్ గనక నేను కొంచెం అర్థం చేసుకొని మీటింగ్‌కి వెళ్తే మాత్రం ఇప్పుడు నా ఫ్యూచర్ మాత్రం ఇప్పుడు ప్రెజెంట్ మాత్రం నేనొక మంచి లెవెల్‌లో ఉండేదాన్నండి. దాదాపు ఒక 1, 2 లాక్స్ ఎర్న్ చేసేదాన్ని వెస్టీజ్‌లో. సీరియస్‌గా చెప్తున్నాను. ఎందుకంటే 2 ఇయర్స్ బ్యాక్ జాయిన్ అయిన లీడర్స్ అందరూ కూడా గట్టిగా కష్టపడి నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ పైన క్లారిటీ తీసుకొని, అందులో వెస్టీజ్ పైన క్లారిటీ తీసుకొని, ఇప్పుడు మంత్లీ ఒక్కొక్కరు 2,00,000, 3,00,000, 4, 5,00,000, 6,00,000 ఎర్న్ చేస్తున్నారు. 2 ఇయర్స్ బ్యాక్ జాయిన్ అయిన వాళ్ళు. ఎందుకంటే క్లారిటీ తీసుకున్నారు. నేను కూడా ఒక్క మీటింగ్‌కి వెళ్తే ఖచ్చితంగా కనెక్ట్ అయ్యేదాన్ని. ఎందుకంటే ఇప్పుడు కూడా మీటింగ్‌కి వెళ్ళే కనెక్ట్ అయ్యాను కదా! అందుకోసం చెప్తున్నాను. కాపోతే నాకప్పుడు ఏంటో తెలియదు. నాకు రాసి పెట్టలేదనుకుంటా 2 ఇయర్స్ బ్యాక్. నెత్తి మీద శనిగ్రహాలయితే ఖచ్చితంగా కూర్చున్నాయనేసి నేను అనుకుంటున్నాను. అప్పుడు అస్సలు సార్ ఎన్ని సార్లు అడిగినా వెళ్ళలేదన్నట్టు. దాదాపు ఒక 5, 6 టైమ్స్ అడిగారు నన్ను. వెళ్ళలేదు. మళ్ళీ నేనొక 1 ఇయర్ సీరియస్‌గా హెర్బల్ లైఫ్ చేసినా నాకందులో ఇన్‌కమ్ ఏమీ కనిపించలేదు. అది కంప్లీట్‌గా స్టాప్ చేశానండి. ఇప్పుడు ఐడీ కూడా లేదు నాకు. అండ్ ఇంకా ఇప్పుడెందుకొచ్చానంటే 2 ఇయర్స్ తర్వాత ఒక స్టేటస్‌లో మా ఫ్రెండ్ స్టేటస్ చూసి అంటే తను నాకు చెప్పింది. కానీ నేను వినలే.
2 ఇయర్స్ బ్యాక్ వచ్చేసి తనేం చెప్పిందంటే, "ఇట్లా రావే బావుంటది. ఇందులో జీరో ఇన్వెస్ట్‌మెంట్. మనం మనీ ఫుల్‌గా సంపాదించుకోవచ్చు" అంటే, "ఇవన్నీ ఫేకు. ఇవన్నీ కాదు." అది ఇదని నేనైతే చాలా అన్నాను తనని కూడా. తనొచ్చేసి దాదాపు ఒక 1 ఇయర్‌లోనే 50,000 పైన ఇన్‌కమ్ అనేది ఎర్న్ చేసి స్టేటస్‌లో పెట్టింది. నాకట్లా పెట్టినప్పుడు నేను చాలా అంటే చాలా షాకయ్యాను. అట్లా షాకయిన తర్వాతనే నేను వెస్టీజ్‌లోకి రావాలి అనేసి డిసైడ్ అయ్యాను. డిసైడ్ అయిన తర్వాత నేను వెస్టీజ్ గురించి దాదాపు ఒక 2 మంత్స్ సెర్చ్ చేశాను. జనవరిలో నా దగ్గరకొస్తే నేను మార్చి దాకా సెర్చ్ చేస్తూనే ఉన్నాను. మార్చి ఎండింగ్‌లో ఇంకా నాకు చెప్పిన మా ఇంటి ముంగట సార్ ఉన్నారు కదా! కృష్ణ సారు. తన దగ్గరికెళ్ళి మళ్ళీ డీటెయిల్‌గా తెలుసుకొని జాయిన్ అయ్యాను. ఎందుకు జాయిన్ అయ్యాను ఇక్కడనే అంటే నేను టీమ్స్ గురించి గూడా వెస్టేజ్‌లో చాలా వరకు సెర్చ్ చేశానండి. నేను జాయిన్ గాకముందు. ఇప్పుడు నేను జాయిన్ అయిన టీమ్ మాత్రం చాలా చాలా మంచి టీమ్. నా పర్సనల్‌గా నేను చెప్తున్నానిది. సైదుల్ కోర్ టీమ్ అంటారు మాది. ఎంఎస్ఆర్ అసోసియేషన్‌లో సైదుల్ కోర్ టీము. ఎంత బాగా ఉంది అంటే మా టీము అంత కాన్ఫిడెంట్‌గా ఉంది. ఎందుకంటే మాది సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న టీమ్ అన్నట్టు. అందుకోసం చెప్తున్నానండి. ఓకేనా? అలా నేను మా సార్ దగ్గర జాయిన్ అయ్యానన్నట్టు. అంటే నేను చెప్పాను కదా! స్టేటస్ చూసాను. చూసిన వెంటనే నేను మా సార్ దగ్గరికి వెళ్లి జాయిన్ అయ్యాను. స్టేటస్ చూడకముందు కూడా నాకు చాలా సార్లు అంటే యూట్యూబ్ చూసేటప్పుడు చాలా సార్లు వెస్టీజ్ ఇట్లా జీరో ఇన్వెస్ట్‌మెంట్ అని చాలా వచ్చాయి. చాలా అవార్డ్స్ ఇవ్వడం కూడా చూసాను కానీ నేనంత పర్టిక్యులర్‌గా అయితే పట్టించుకోలేదు. అప్పుడు పట్టించుకుంటే మాత్రం ఇప్పుడు మా సిట్యుయేషన్ కూడా చాలా బాగుండేది. నేను వెస్టీజ్‌లోకి వచ్చింది మాత్రం 100% డబ్బు కోసమే అండి. ఎందుకంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కాడ్నుంచి నాకు మంత్లీ ఒక 10,000 అన్నా నా ఇన్‌కమ్ అంటే నేను సంపాదించుకుంటే నాకస్సలు మనసున పట్టేది కాదు. ఎందుకంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినాక ఒక 3, 4 మంత్స్‌లోనే నాకు మానిటైజేషన్ అయింది. ఇంకా మంత్లీ నేను ఒక 7, 8, 10, 20, 30, 40, 50 దాకా మనీ ఎర్న్ చేశానండి. నేను 50, 60 దాకా కూడా యూట్యూబ్‌లో మనీ సంపాదించాను. కాకపోతే ఇదివరకు ఎప్పుడు చెప్పలేదు. ఇప్పుడు చెప్తున్నాను. ఇంకా అప్పుడప్పుడు 60 పైన కూడా ఇన్‌కమ్ వచ్చింది. ఇదంతా ఎప్పుడంటే లాక్‌డౌన్ ముందు. మా డ్యాడీ చనిపోయిన కొత్తలో మా డ్యాడీ చనిపోయినప్పుడు అనుకుంటా ఫ్రెండ్స్. మా డ్యాడీ చనిపోయిన మంత్‌లో ఎక్కువ వీడియోస్ నేను పెట్టలేదు. కాకపోతే చాలామంది చూడడం వల్ల అప్పుడు నాకొక 60,000 చిల్లరొచ్చిందండి. మంత్లీ ఇన్‌కమ్ నేను చెప్పింది. అంటే యూట్యూబ్ నడిస్తే ఓకే అండి. యూట్యూబ్‌లో గూడా మనం పెట్టుబడి పెట్టాల్సింది ఏమీ ఉండదు. కాపోతే యూట్యూబ్‌లో చాలా ఎక్కువ మనం కష్టపడాల్సొస్తది. డైలీ ఒక వీడియో పెట్టడం, లేకుంటే డైలీ కొత్త కొత్త ప్రమోషన్ వెతుక్కోవడం, డైలీ కొత్తగా వెరైటీగా చేయడం. మా అప్పుడైతే ఇవన్నీ లేవు. ఎప్పుడైతే సెలబ్రిటీస్ ఎంటర్ అయ్యారో, అప్పుడే వాళ్ళు ఇంకా కొత్త కొత్తగా పెట్టడం చూసి చాలామంది జనాలు కూడా మమ్మల్ని అడగడం స్టార్ట్ చేశారు. అండ్ ఇంకొకటేంటంటే షార్ట్స్ చేసేవాళ్ళున్నారు కదా! అప్పుడు. అది కూడా చాలామంది బంద్ జేసి ఇందులోకి రావడం వల్ల ఇన్‌కమ్ చాలా అంటే చాలా డల్ అయిపోయింది. నేనట్లా అప్పుడు ఎర్న్ చేశాను. ఇంకా 60 నుంచి 50, 40, 30, 20 5,000 కూడా నేను తీసుకున్నాను. వెస్టేజ్‌లో జాయిన్ అయిన కొత్తలో. ఎందుకంటే ఇన్‌కమ్ అనేది తగ్గుకుంటూ వచ్చింది అన్నట్టు. అందుకే నాకనిపిచ్చింది ఏంటంటే, యూట్యూబ్ ఎప్పటికీ ఒకేలాగా ఉండదు. ఎక్కువగా కొత్త వాళ్ళనే ప్రమోట్ చేస్తుంది. పాత వాళ్ళని ప్రమోట్ చేయదు. మన లైఫ్ ఇందులో ఒకేలాగా ఉండదు అనేసి నాకు అప్పటికే సెకండ్ ఇన్‌కమ్ సోర్స్ కావాలి. యూట్యూబ్ చేసుకున్నప్పటి నుంచే అంటే హెర్బల్ లైఫ్ మానేసిన తర్వాత నాకు ఒక 6 మంత్స్, 8 మంత్స్ ఖాళీగా ఉన్నాను. నాకప్పుడు అస్సలు నచ్చలేదు. ఎందుకంటే యూట్యూబ్‌లో కూడా ఎక్కువ మనీ రాలేదు. 10,000 లోపే వచ్చాయి. నాకు మినిమమ్ 10-20, 30 రావాలి ఇన్‌కమ్ అనేసి నేను అనుకున్నాను. అందుకే నాకు ఇంకా చాలా ఆలోచించి సెకండ్ ఇన్‌కమ్ సోర్స్ గురించి వెతుకుతా ఉంటే మా ఫ్రెండ్ స్టేటస్ చూసిన తర్వాత తను ఇంత ఎర్న్ చేస్తుంది కదా! నేను యూట్యూబర్‌ని కదా! నేనెందుకు ఎర్న్ చేయలేదు అనేసి నాకు చాలా సార్లు అనిపిచ్చి కృష్ణ సార్ దగ్గరికి మా ఇంటి ముంగట సార్ చెప్పారు కదా! 2 ఇయర్స్ బ్యాక్ మళ్ళీ సార్ దగ్గరికే వెళ్ళి ఇట్లా ఐడీ తీసుకున్నాను. సార్ దగ్గరికే ఎందుకు వెళ్ళాను, మా ఫ్రెండ్ దగ్గరికి ఎందుకు వెళ్ళలేదంటే, మా ఫ్రెండ్ వాళ్ళ టీమ్ వచ్చేసి వేరే టీమ్ అండి. టీమ్స్ గురించి కూడా నేను తెలుసుకున్నాను. దాని గురించి చెప్పొద్దు కాబట్టి చెప్పట్లేదు. నేను చెప్పాను కదా! మాది సైదుల్ కోర్ టీమ్ అనేసి. మా టీమ్ గురించి కూడా చాలా వీడియోస్ చూశాను. నాకు మా టీమ్ వాళ్ళు మా స్పీకర్ మాట్లాడే మాటలు బాగా కనెక్ట్ అయ్యాయన్నట్టు. అందుకే నేను ఇక్కడ మా సార్ దగ్గర జాయిన్ అయ్యాను. అండ్ మా ఇంటి ముంగటనే ఉంటారు కాబట్టి నేను ఏ డౌట్ ఉన్నా సార్‌ని వెంటనే అడగొచ్చు. అదొక రీజన్‌తోని కూడా జాయిన్ అయ్యాను. ఎందుకంటే మనకు దగ్గరలో ఉన్న వాళ్ళని చూసుకుంటే చాలా బెటరు. దూరం ఉన్న వాళ్ళు కూడా మనకెప్పుడు అవైలబుల్‌గా ఉంటారు. కాపోతే నేను ఫస్ట్ అలా ఆలోచించాను. వెస్టీజ్‌లోకి రాకముందు. ఐడీ తీసుకున్న కొత్తలో. కానీ ఇప్పుడు చాలా మారిపోయింది నా ఆలోచన. ఏంటి అన్నది కూడా లాస్ట్‌లో మీకు చెప్తా ఉంటాను. ఇట్లా పాయింట్ టు పాయింట్ చెప్తే మీకు అర్థమవుతుంది. అట్లా ఐడీ తీసుకొని జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత మొత్తం కంపెనీ ప్రొఫైలు
ప్రొడక్ట్స్ ఏముంటాయి ఇవన్నీ చెప్పారన్నట్టు. అప్పుడే ఐడీ తీసుకొని వెంటనే 100 పీవీ సీఎన్సీ చేయడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఇక్కడ కొనకున్నా మనం బయట షాప్‌లో కొనాల్సిందే కదా! అందుకే ఇందులోనే 3000 పైన ఐటెమ్స్ తీసుకున్నాను నేను. 100 పీవీ సీఎన్సీ అంటారు దాన్ని. అట్లా నేను ఫస్ట్ మంత్ నుంచే 100 పీవీ సీఎన్సీ చేయడం స్టార్ట్ చేశాను. నేను జాయిన్ అయిన కొత్తల్లోనే ముగ్గురిని జాయిన్ చేశాను. జయక్క వాళ్ళు ఇంకా వాళ్ళ కింద ఇద్దరు. అట్లా చేయడం వల్ల నాకొక ఏమంటారు ఆహ్, మనకు ఓచర్ గూడా వస్తది. అట్లా ముగ్గురిని జాయిన్ జేస్తే అండ్ మనం ఫాస్ట్ ట్రాక్ ఎళ్ళిపోతామన్నట్టు. ఇందులో ఏందంటే మనకు 5, 8, 12, 16% అనేది లెవెల్స్ ఉంటాయి. అవేంటంటే మన పీవీస్‌ని బట్టి వస్తాయన్నట్టు. పీవీ అంటే పాయింట్ వాల్యూ అన్నట్టు. అట్లా మనం పీవీస్‌ని బట్టి చేసుకుంటూ పోతూ ఉండాలి. దాన్ని బట్టి మనకి ఇన్‌కమ్ అనేది తెలుస్తది. ఇంకా సో, పీవీస్ అంటే ఏంటంటే పాయింట్ వాల్యూ అన్నట్టు. అట్లా నాకు స్టార్టింగ్‌లో అయితే తెలవదు ఫ్రెండ్స్. కానీ 100 పీవీ సీఎన్సీ చేశాను. 100 పీవీలో ఏమేమి తీసుకున్నానంటే, మొత్తం ఇంట్లోకి కావాల్సిన ఐటెమ్స్ అన్నీ తీసుకున్నానండి. అలా తీసుకొని వాడి చూశాను. నాకు ఫస్ట్ మా ఇంట్లో వచ్చిన బెస్ట్ రిజల్ట్ ఏంటి అంటే కుకింగ్ ఆయిల్. ఇందులో రైస్ బ్రాన్ ఆయిల్ ఉంటుందండి వెస్టీజ్‌లో. మా వారికి దాదాపు అల్సరు, గ్యాస్ ఉందని మీ అందరికీ తెలుసు. ఎందుకంటే వాళ్ళది చేసేది పోలీస్ కానిస్టేబుల్ డ్యూటీ కాబట్టి టైంకి ఫుడ్ అనేది ఖచ్చితంగా తినరు అండి. మనం ఎంత టైంకి పెట్టినా, బాక్స్ కట్టించినా కొంచెం ఒక 1 అవర్ అటో ఇటో అవుతా ఉంటుంది. అప్పుడప్పుడైతే ఇంకా డ్యూటీ ఎక్కువసేపు ఉన్నప్పుడైతే ఇంకా 2, 3 అవర్స్ కూడా పట్టొచ్చు. అట్లా మా వారికి దాదాపు మేము పెళ్ళైన కొత్తలో వర్షిత్ పుట్టిన కొత్తలోనే మా వారు పెళ్లి కాకముందు కూడా కొంచెం బయట ఫుడ్ తిన్నారట. దానివల్ల తనకి తొందరగా గ్యాస్ ప్రాబ్లమ్ అనేది స్టార్ట్ అయింది. అది మెల్లమెల్లగా అంటే అల్సర్ కింద బాగా ఫామ్ అయిందన్నట్టు. కొంచెం కారం, ఉప్పు ఎక్కువైనా కూడా ఇక్కడ మంట మండడం, పెయిన్ రావడం ఇట్లా అన్నీ జరిగేదన్నట్టు. అట్లా మా వారికి దాదాపు ఒక 10 ఇయర్స్ నుంచి ఈ గ్యాస్ పెయిన్ అయితే ఉంది ఫ్రెండ్స్. అది అల్సర్‌లాగా బాగా ఎక్కువైపోయింది. ఇంకా పులుపు తిన్నా కూడా తనకెక్కువ పడేది కాదు. ఉప్పు, కారం తిన్నా పడేది కాదు. స్వీట్ తిన్నా కూడా తనకి పడేది కాదు అండి. స్వీట్ తిన్నా కూడా కొంతమందికి పడదు. అట్లా మా వారికి. ముఖ్యంగా ఆయిల్ ఫుడ్ తిన్నా కూడా తనకస్సలు పడేది కాదు. ఇంకా అదే బేవు రావడం, మంట రావడం, కొంచెం ఇక్కడ ఆహ్, ట్రబుల్ రావడం వల్ల తను ఎక్కువ శాతం ఈనో ప్యాకెట్స్ తాగుతా ఉండేది. ఈనో అయితే మా బ్యాగ్‌లో ఒకటి, ఊరికెళ్తే ఒకటి, కార్‌లో ఒకటి, తన పర్సనల్ బ్యాగ్‌లో ఒకటి ఇట్లా ఈనో ప్యాకెట్స్ అయితే ఎప్పుడు పెట్టుకునేటోడు. డబ్బాలు కూడా పెట్టుకునేటోడండి. అట్లా మా వారికి ఎక్కువ ఉండేది గ్యాస్ పెయిన్, అల్సరు. ఇంకా అల్సర్, గ్యాస్ పెయిన్ అంటే ఒకటే. కాపోతే నాకొచ్చిన బెస్ట్ రిజల్ట్ ఏంటంటే, రైస్ బ్రాన్ ఆయిల్ వాడిన తర్వాత 10-15 డేస్‌లోనే మా వారికి ఇక్కడ ఛాతీలో మంట మండడం, ఇట్లా మనకు గ్యాస్ వచ్చినప్పుడు కొంచెం ఉబ్బినట్టు అవుతుంది గదా! పొట్టంతా అక్కడక్కడ. ఇట్లా పట్టేసినట్టు అట్లా అవుతుంది కదా! అది కంప్లీట్‌గా క్లియర్ అయింది 15 డేస్‌లోనే. ఇది నాకు బాగా నచ్చింది. ఇది నేను గూడా గమనించలేదు. ఎవరు గమనించారో తెలుసా? మా వారే గమనించారు. నాకు ఈ మధ్యలో మంచిగానే ఉంటుంది. ఏం మంటలేదు. అంటే సార్ వాళ్ళు ఆల్రెడీ చెప్పారు. కాపోతే చెప్పినా కూడా వాడి చూస్తేనే మనకు రిజల్ట్ తెలుస్తుంది ఫ్రెండ్స్. మనం ఇట్లా వేరేటోళ్ళకు చెప్పేటప్పుడు ఫస్ట్ మనం వాడాలి. ఏ ప్రొడక్ట్ అయినా వెస్టీజ్‌లో. అట్లా వాడి చూసిన తర్వాత నాకు బెస్ట్ రిజల్ట్ తెలిసింది. 15 డేస్‌లోనే మంచి రిజల్ట్ వచ్చింది. ఇంకా ఉంది గదా ఆయిలు వాడదామనేసి వాడామండి. కంప్లీట్‌గా 1 మంత్ వాడాము. మా వారికి ఒక్కసారి గూడా గ్యాస్ పెయిన్ అనేది అస్సలు రాలేదు ఫ్రెండ్స్. చాలా రిలీఫ్‌గా ఉంది. ఇంకొకటేందంటే తను కొంచెం వెయిట్ లాస్ అయ్యారు అనేసి తనే గ్రహించారు. నేను కూడా అనుకున్నాను స్టార్టింగ్‌లో. అట్లా కొంచెం వెయిట్ లాస్ కూడా అయ్యామండి. జస్ట్ ఆయిల్ వల్లనే. అండ్ ఫుడ్ డైజెషన్ కూడా చాలా బాగా అయిందని చెప్పారు. మా వారు ఆ నెల రోజులు ఒక్క ఈనో ప్యాకెట్ కాదు ఏమి వేసుకోలేదు. ఇంకా మొత్తం నెల రోజులంతా ఇదే చేసి పెట్టాను. నేను ఆయిల్ ఫుల్లు హెవీగా వాడేదాన్ని. దాదాపు మా ఇంట్లో 15 లీటర్ల టిన్ ఎప్పుడు ఉండేదండి. అట్లాంటి నేను ఓన్లీ కర్రీస్‌కి టిఫిన్స్‌కి మాత్రం ఈ 2 కిలోల ఆయిల్ వాడాను. ఆయిల్ పొదుపుగా వాడాలనేసి నేను కొన్ని వీడియోస్ చూసి తెలుసుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనకు ప్రతీదీ తెలవాలంటే యూట్యూబే. యూట్యూబ్ కానీ, ఫేస్‌బుక్ కానీ, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కానీ ఇందులో ఏదైనా మనం చేసుకోవచ్చు. కాపోతే నేను చేయడం వల్ల యూట్యూబ్ నాకు బాగా అలవాటైంది. ఏదైనా డౌట్ వచ్చినా యూట్యూబ్‌లో కొట్టడం. ఇట్లా ఆ ఆయిలు మీరు బయట 4 కిలోలు వాడేది ఇందులో 2 కిలోలే వాడుకోండి సరిపోతుందంటే నేను ఫస్ట్ జోక్‌గా తీసుకున్నాను. సీరియస్‌లీ చాలా జోక్‌గా తీసుకున్నాను. కాపోతే నాకేసిన తర్వాత ఎలా అనిపించిందంటే అది ఒక పావేసేది, ఇది 2 పావులే అది ఒక పావేసేది, ఇది అర పావే వేసేదాన్ని నేను ప్యాన్‌లో. అలా వేసిన తర్వాత ఆయిల్ చూడ్డానికి చాలా థిక్‌గా అనిపిచ్చేది. అది స్ప్రెడ్ అయిన కొద్దీ లైట్‌గా అనిపిచ్చింది అండి. అప్పుడు అర్థమైంది నాకు. అది ఎప్పుడంటే ఒక 2, 3, 4, 5 కర్రీస్ వండిన తర్వాత అర్థమైంది.
ఇంకొకటేంటంటే, నేను రైస్ బ్రాన్ ఆయిల్ వాడిన కొత్తలో నాకు స్టార్టింగ్ ఎక్కువ టేస్టీగా అనిపించలేదు కర్రీస్. అప్పుడు నేనేం చేశానంటే, ఒక 1 వీక్ ఇది, ఒక 1 వీకు ఒక 1 వీకు ట్రై చేద్దామనేసి సగం రైస్ బ్రాన్ ఆయిల్, మిగతా సగం వచ్చేసి నేను పల్లి నూనె వాడుకున్నాను. కలిపి వాడుకున్నాను మిక్స్ చేసి. అదొక పావు, ఇదొక పావు. ఎందుకంటే నాకు టేస్టీగా అనిపించక కొంచెం స్టార్టింగ్‌లో 2, 3 డేస్ తినాలి అనిపించలేదు. కాపోతే ఒక 1 వీక్ మాత్రం అలా కలుపుకొని వాడాను. 1 వీక్ తర్వాత కంప్లీట్‌గా మొత్తం ఇగ పల్లి నూనె, సన్‌ఫ్లవర్ నూనె, ఇంట్లో ఏం ఆయిల్ ఉన్నాయో అవన్నీ అవాయిడ్ చేసి ఓన్లీ రైస్ బ్రాన్ ఆయిల్ వాడడం స్టార్ట్ చేశాను. అప్పుడు నాకు కొంచెం కొంచెం టేస్టీగా అనిపించింది. స్టార్టింగ్‌లో ఎందుకు టేస్టీగా అనిపించలేదంటే, మన నాలుక కింద మనకు టేస్టీ రంధ్రాలుంటాయి ఫ్రెండ్స్. అవి మనం కొన్ని సంవత్సరాల నుంచి తింటున్న ఆహ్, ఆయిల్‌కి, ఫుడ్‌కి అలవాటు పడి కొంచెం టేస్టీగా అనిపించదు. అందరికీ కాదు, కొందరికి నాలాగా నేనైతే ఫుడ్ ఎక్కువ టేస్టీగా తింటాను ఫ్రెండ్స్. రియల్‌గా చెప్తున్నాను. కొంచెం నీరు నీరు ఎక్కువ కొంచెం ఫ్రై కాకుంటే ఇట్లా తింటారు కదా కొంతమంది. నాకలా అస్సలు తినబుద్ధి కాదు. మంచిగా ఫ్రై అవ్వాలి, టేస్ట్ మంచిగుండాలి, వాసన కూడా మంచిగా రావాలి, చూడ్డానికి కూడా కలర్‌ఫుల్‌గా ఉండాలి. అలా నేను అన్నీ చూస్తానన్నట్టు. అదే నా ప్రాబ్లమ్ అయింది ఈ ఆయిల్ వాడిన కొత్తలో నాకు. కర్రీస్ పైన నాకు ఆయిల్ పేరితే చాలా అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. మీకు చాలా సార్లు చెప్పాను. ఈ కర్రీ వండినప్పుడు, ఈ రైస్ బ్రాన్ ఆయిల్ ఏసి వండినప్పుడు నాకు కర్రీస్ పైన అసలు ఆయిల్ పేరినట్టే కనిపించలేదు. ఇంకా కొంచెం వేసేదాన్ని, అయినా కూడా కనిపించలేదు. ఇదేంటంటే ఆయిల్ మనకెక్కువ పేరకుండా కర్రీకి పట్టుకొనే ఉంటుంది ఫ్రెండ్స్. దానివల్ల నాకు తర్వాత అర్థమైంది. ఒక వీడియో చూసిన తర్వాత ఓకే. ఇలా ఉంటుందా రైస్ బ్రాన్ ఆయిల్ అనేసి నాకు అర్థమైంది అండి. అప్పటినుంచి నేను ఇంకా ఆయిల్ పేరితే తినడం చాలా వరకు స్టాప్ చేశాను అండి. ఇప్పుడైతే లేదు ఆ అలవాటు. అట్లా జరిగిందన్నట్టు రైస్ బ్రాన్ ఆయిల్ వాడిన కొత్తలో రైస్ బ్రాన్ ఆయిల్‌తో పాటు టీ పొడి, సబ్బులు, తర్వాత పేస్టులు అండ్ ఇల్లు తుడిచే లిక్విడు, ఇంకా బోళ్ళు తోమే లిక్విడు, బండలు తుడిచే లిక్విడు, టాయిలెట్ క్లీనరు అండ్ ఎవ్రీథింగ్. పిల్లలకు చాక్లెట్స్ కూడా ఫస్ట్ మంత్‌లోనే తెచ్చాము. పెద్దవాళ్ళకి ఇట్లా ఫ్లాక్స్ ఆయిల్ సప్లిమెంట్స్ ఉంటాయి. చిన్న వాళ్ళకి చాక్లెట్స్ ఉంటాయంటే ఫస్ట్ పిల్లలకి చాక్లెట్‌లు తెచ్చి చూసాము. ఎలా ఉంటాయో చూద్దాం అనేసి వాళ్ళతో పాటు మేము కూడా 2 తిన్నాం. 4 చాక్లెట్స్ తీసుకొచ్చాము అప్పుడు. ఇంకా తినేసామండి. బాగా అనిపిచ్చాయి. ప్రొడక్ట్స్ వాడి చూసాను. బాగా అనిపిచ్చింది. నేను ప్రొడక్ట్స్ వాడుకున్నాంక ఒక 10-15 డేస్ వాడానని చెప్పాను కదా! మా వారికి గ్యాస్ తగ్గింది. 16థ్ డేనో, 7థ్ డేనో గట్కేసర్‌లో మీటింగుంది. వెళ్దామా రమ్య అనేసి మా సార్ అడిగారన్నట్టు. అడిగిన తర్వాత సార్ నాకు వీలు కాదు అనేసి ఫస్ట్ చాలా చెప్పాను. చెప్పిన తర్వాత ఏమనుకున్నానంటే చూద్దాం మీటింగ్‌లో ఏం చెప్తారో, ఏంటో అనేసి నాకనిపిచ్చింది. ఎందుకంటే ఇదివరకు చాలా సార్లు అప్పుడు రమ్మంటే వెళ్ళలేదు కదా! 2 ఇయర్స్ బ్యాక్. అట్లా నేను మీటింగ్‌కి కూడా వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత నేను ఒక్కదాన్నే వెళ్ళకుండా నాతో పాటు జయక్క కూడా వచ్చింది. మేమిద్దరం కలిసి ఫస్ట్ గట్కేసరి నారాయణ గార్డెన్స్ మీటింగ్‌కి వెళ్ళాము. మీకు ఆల్రెడీ వీడియో పెట్టాననుకుంటా. సీఎన్‌టీ ట్రైనింగ్‌కి మొన్న వెళ్ళాం కదా! అక్కడికి వెళ్ళామండి. చాలా పెద్ద ఫంక్షన్ హాలు. గట్కేసరి అవతలుందన్నట్టు మొత్తం ఊరవతల. చాలా పెద్దగా ఉంది. ఫుల్లు మంది జనాలొచ్చారు. వాళ్ళందరిని చూసి నేను ఫస్ట్ బాగా షాకయ్యాను. ఏంటి ఇంతమంది జనాలేంటి? దేనికొచ్చారు వీళ్ళందరూ అనేసి చాలా అంటే చాలా షాకయ్యాను. ఇంకా మీటింగ్ స్టార్ట్ అవుతుంది అనే ఒక 15, 20 మినిట్స్ ముందే మేమక్కడ కూర్చున్నాము. ఇంకొక 10 మినిట్స్‌లో మీటింగ్ స్టార్ట్ అవుతుందనగా ఇంకా అందరం కూర్చొని మొత్తం సిట్రేట్ అయ్యాము. అందరూ కూడా నాలాంటి ఇలా డ్రెస్ కోడ్‌లు, శారీసు, ఇంకా ఐడీ కార్డ్స్ ఇట్లా వేసుకొని వచ్చారు. వచ్చిన తర్వాత ఫస్ట్ టెస్టిమోనీస్ చెప్తారండి. మనకు ఏ మీటింగ్‌లో అయినా సరే వాళ్ళు స్టార్టింగ్ 1000, 5000 నుంచి 1,00,000, 2,00,000, 3,00,000 తీసుకునే వాళ్ళందరూ కూడా రావడం, చెప్పడం, నేను వినడం ఇవన్నీ చూసి నేను చాలా అంటే చాలా షాకయ్యాను. ఫస్ట్ మీటింగ్ కదా! ఇక మొత్తం ఫోకస్ అంతా దాని మీద పెట్టి విన్నామన్నట్టు. లాస్ట్‌లో సైదుల్ సార్ వచ్చేసి మొత్తం డైరెక్ట్ సెల్లింగ్ పైన, నెట్వర్క్ మార్కెటింగ్ పైన, డైరెక్ట్ సెల్లింగ్‌లో నెట్వర్క్ మార్కెటింగ్ పైన, అందులో వెస్టీజ్ ప్రొడక్ట్స్ ఎందుకు వాడాలి? బయట ప్రొడక్ట్స్ ఎందుకు వాడకూడదు? బయట ప్రొడక్ట్స్‌కి, వెస్టీజ్ ప్రొడక్ట్స్‌కి ఉన్న తేడా ఏంటి? అందులో కల్తీ ఎలా జరుగుతుంది? ఇవి క్వాలిటీగా ఎలా ఉంటాయి? అనేది కంప్లీట్‌గా మొత్తం చెప్పారండి. అలా చెప్పిన తర్వాత నాకైతే మైండ్ మొత్తం గిర్రని తిరిగిందనుకోవాలి. అట్లా షాకయ్యాను నేను. ఫస్ట్ మీటింగ్ వచ్చిన వాళ్ళు ఎవరైనా చూడండి చాలా షాక్ అయితాం. ఎందుకంటే ఇట్లాంటి పాయింట్స్ కానివ్వండి, ఇట్లాంటి మీటింగ్స్ కానివ్వండి మనకెక్కడ దొరకవు. ముఖ్యంగా నేను చెప్పేది మా టీమ్ గురించి. వేరే వాళ్ళ టీమ్ ఎలా ఉందో నాకు తెలియదు. నేను అట్లా మీటింగ్‌కి వెళ్ళొచ్చిన తర్వాత చాలా అంటే చాలా ఏమంటారు
రియలైజ్ అయ్యాను. ఎందుకు ఇంత లేట్ చేశాను? నేను 2 ఇయర్స్ బ్యాక్ జాయిన్ అవుతే బావుండేది కదా! అని నిజంగా చెప్పాలంటే ఏడ్చాను. ఒక రోజంతా ఏడ్చాను నేను. చాలా డల్‌గా ఫీల్ అయ్యాను. మా వారికి వచ్చిన తర్వాత చెప్తే తను నమ్మట్లేదు. మా వారికి చెప్పాను. మీటింగ్‌కెళ్ళొచ్చిన తర్వాత, "ఇట్లా మీటింగ్‌కెళ్ళానే బావుంది. చాలా చెప్పారు. నువ్వు కూడా వస్తే బావుండు" అనేసి నేను చెప్తే, "ఏ మీటింగ్‌లలో అట్లే చెప్తారు. చూస్తే అట్లే అనిపిస్తాయి" అది ఇది అని చెప్పారన్నట్టు. చెప్పిన తర్వాత "నువ్వు కూడా ఒక మీటింగ్‌కి రా. మస్తు అంటే మస్తుంది. నువ్వు ఒకసారి జయక్క వాళ్ళ హస్బెండ్‌ని కూడా తీసుకెళ్దాం. మనందరం కలిసి ఒకసారి వెళ్దాం" అనేసి అనుకున్నాం అన్నట్టు. అలా అనుకోని ఇంకొక 2 డేస్‌కి మళ్ళీ మీటింగ్ పడింది. ఉప్పల్లోనో, మల్కాజ్‌గిరిలోనో ఐడియా లేదు కానీ అక్కడికి కూడా వెళ్ళామండి. అక్కడ గూడా మా వారు విన్న తర్వాత చాలా షాకయ్యారు. అప్పుడు మా వారు సీరియస్‌గా పట్టుకున్నారంటే ఇప్పటికే కాదు ఎప్పటికి వదలమండి వెస్టీజ్‌ని. సెకండ్ మీటింగ్‌లో చాలా డిసైడ్ అయ్యాం మేము. వాళ్ళు విన్నదేమో ఫస్ట్ మీటింగ్. నేను విన్నదేమో సెకండ్ మీటింగ్. కానీ అందులోనే మా లైఫ్ ఎక్కడుంది అంటే వెస్టీజ్‌లో ఉంది. వెస్టీజ్‌లో మాత్రమే ఉంది. అట్లా గట్టిగా స్ట్రాంగ్‌గా ఇద్దరం డిసైడ్ అయ్యాము. తను పోలీసే కదా! ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్‌లో, వెస్టీజ్‌లో ఏదైనా పొరపాటుంటే ఖచ్చితంగా తనకైతే తెలుస్తుంది కదా! అన్నీ మనకు కంపెనీకున్న గెజిట్స్, తర్వాత కంపెనీకొచ్చిన అవార్డ్స్, కంపెనీ గురించి ఫేకా, రియలా ఎవ్రీథింగ్ చెప్పారు. ఎందుకంటే ఇది కొత్తగా స్టార్ట్ అయిన కంపెనీ కాదు. 2004లో స్టార్ట్ అయిన కంపెనీ. ఇప్పుడు 2025 మేము విన్నదేమో 24లో. ఇట్లా చెప్తున్నారు. 20 సంవత్సరాల నుంచి కంపెనీ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది. మంచి టర్నోవర్‌తో అంటే మాత్రం ఎవరికైనా డౌట్ వస్తదా? రాదా? సార్ కూడా కొన్ని గెడ్జెట్స్, కంపెనీకొచ్చిన అవార్డ్స్, తర్వాత రాజపత్రి ఇవన్నీ కూడా కొన్ని డేట్స్ చెప్పారన్నట్టు అవన్నీ మా వారు నేను గూగుల్‌లో సెర్చ్ చేశాము. సెకండ్ మీటింగ్‌లో. గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు అవన్నీ పర్ఫెక్ట్‌గా వచ్చాయి అండి. అప్పుడు ఎక్కువ బిలీవ్ చేసిండు మా వారు. నాకంటే ఎక్కువ. టూ మచ్‌గా తనే ఇంకా రియాక్ట్ అయ్యి నిజమే. అన్ని మీటింగ్‌లు వేరు. ఇది వేరు. అసలు ఇన్ని రోజులు మనకి ఈ ఆప్షన్ ఎందుకు రాలేదు? అసలు సార్ చెప్తే ఎందుకు ఇనలేదు? అనేసి నన్ను కోప్పడ్డారు మా వారు. చాలా సీరియస్‌గా. "నువ్వు సార్ చెప్పినప్పుడు నాకు చెప్తే ఒక మీటింగ్‌కి మనం వెళ్ళేవాళ్ళం గదా! ఎందుకు వినలేదు నువ్వు? హెర్బల్ లైఫ్‌లో ఎందుకు చేసుకున్నాం? అట్టిగా టైం వేస్ట్ చేసుకున్నాం." అట్లా ఇట్లా అనేసి చాలా అనుకున్నాం. హెర్బల్ లైఫ్‌లో ఏంటంటే ప్రొడక్ట్ బానే ఉంటుంది గానీ అది ఇండియా కంపెనీ కాదు. అమెరికా కంపెనీ. ఇక్కడిది కాదు. మన ఇండియాలో స్టార్ట్ అయిన కంపెనీ. ఇది ఇండియా కంపెనీ కాబట్టి అట్లా బాగా రియలైజ్ అయ్యాము. అండ్ ఇండియాలోనే మనం ఇట్లా కంపెనీ తరపున పనిచేసామనుకోండి, టాక్స్ కూడా మన ఇండియాకే వెళ్తుంది. అట్లా మేము చాలా ఆలోచించాము. ఇంకా అట్లా మీటింగ్స్, సెమినార్స్ ఒకటి కాదు, 2 కాదు. ఇంకా దాదాపుగా మేము జాయిన్ అయిన కొత్తలో 3 నెలలు ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడికి వెళ్ళేవాళ్ళం. మా వారుంటే వచ్చేవారు. మా వారు లేనప్పుడు జయక్క, నేను ఇద్దరం కలిసి వెళ్ళామండి. నాకైతే హైదరాబాద్‌లో బస్ ఎక్కుడే తెలవదు. అట్లాంటిది ఇప్పుడు నేను దాదాపుగా హైదరాబాద్‌లో ఎక్కని బస్సే లేదనుకోండి. అట్లా వెళ్ళామన్నట్టు. ఎందుకంటే జయక్కకి కొంచెం బస్సుల గురించి ఐడియా ఉంది. ఏ బస్ ఎక్కాలి, ఏ బస్ దిగాలి వీళ్ళకి కూడా తెలుసు మా వాళ్ళకి గాబట్టి, మాకు ఈ బస్ ఎక్కండి అనేసి చెప్పారు. వీళ్ళకంటే మెయిన్‌గా మా అప్లైనర్స్ ఉంటారు కదా! వాళ్ళందరూ కూడా ఈ బస్ ఎక్కండి మేడం. అంటే ఫాలోఅప్ అనేది చాలా బావుంటుందండి. కింద డౌన్ నుంచి ఫాలోఅప్ చేస్తారన్నట్టు. అంటే వాళ్ళు సేఫ్‌గా వస్తున్నారా? సేఫ్‌గా ఇంటికి వెళ్ళేదాకా ఫాలోఅప్ చేస్తారన్నట్టు మా అప్లైనర్స్. అది కేరింగ్ అయితే చాలా బావుంటుంది ఇందులో. అట్లా మేము చాలా వరకు ఒక 20, 30, 40 మీటింగ్‌లకు వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత స్ట్రాంగ్‌గా అంటే స్ట్రాంగ్‌గా డిసైడ్ అయ్యాం. ఏంటంటే చేస్తే లైఫ్‌లో వెస్టీజే చేయాలి. లేకుంటే ఏం చేయొద్దు. బతికున్నన్ని రోజులు మాత్రం వెస్టీజ్ చేయకుండా మానొద్దు అనేసి గట్టిగా డిసైడ్ అయ్యాము. ఇట్లా నేను మీటింగ్‌కి వెళ్తా ఉంటే అప్పుడప్పుడు మధ్యలో ఊరికెళ్ళేదాన్ని స్టార్టింగ్‌లో. ఇప్పుడు కాదు. అట్లా ఊరికెళ్ళినప్పుడల్లా చాలామంది డిసప్పాయింటెడ్ చేసేవాళ్ళు నన్నైతే. "ఏం చేస్తున్నావే? నీకేం పని లేదా? ఎందుకు పెడుతున్నావు స్టేటస్? యూట్యూబ్ చేసుకోక చక్కగా మంచి పైసలొస్తున్నాయి అందులో. ఈళ్ళేమొస్తున్నాయే? ఏం పని లేదాయె నీకు?" అది అని మా సిస్టర్స్, మా బ్రదర్స్ ఈవెన్ మా మమ్మీ, మా అన్నయ్య, వదినే ఇంకా మా చుట్టుపక్కల వాళ్ళందరూ అన్నారన్నట్టు. ఎందుకంటే వాళ్ళకి తెలవదు. మీటింగ్‌కెళ్ళింది నేను. నాకు తెలుసు. మీకు కూడా తెలవదు. నేను యూట్యూబ్‌లో కూడా స్టార్టింగ్‌లో బాగా వీడియోస్ పెడితే ఎవ్వరు కనెక్ట్ కాలేదు. నాకు యూట్యూబ్ నుంచి కూడా వచ్చిన పర్సన్స్ ఇప్పుడిప్పుడే వస్తున్నారు. స్టార్టింగ్‌లో వచ్చిన పర్సన్స్ అయితే చాలా తక్కువండి. ఎందుకంటే ఆల్రెడీ కొంతమంది చేశారంట వెస్టీజ్. వెస్టీజ్ ఎప్పుడు చేశారంటే లాక్‌డౌన్ టైంలో చేస్తే వెస్టీజ్ కొంతమందికి ఏంటంటే అక్కడ ఇట్లా ప్రొడక్ట్స్ తీసుకురావడం, అమ్మడం అట్లా చేశారంట. ఇప్పటికి కూడా కొన్ని కొన్ని వాళ్ళు అట్లే చేస్తున్నారు. ప్రొడక్ట్స్ తీసుకురావడం, అమ్మడం చేస్తున్నారు. కానీ అట్లా చేయొద్దు. మనం ఫస్టు
ఏదైనా హోమ్ మీటింగ్ చేసినప్పుడు ప్రొడక్ట్ గురించి క్లారిటీ ఇవ్వాలి. కంపెనీ గురించి క్లారిటీ ఇవ్వాలి. తర్వాత వాళ్ళకి నచ్చితేనే ఐడీ తీసుకోమనాలి. కాపోతే ఏందంటే కొంతమంది బలవంతంగా ఐడీలు చేయడం అట్లా కొంతమందికి అట్లా జరిగాయంట లాక్‌డౌన్ టైంలో. అందుకే కొంతమంది మాకు వెస్టీజ్ అంటే తెలుసు. మీటింగ్‌లకెళ్ళొచ్చి మేము ఇట్లా హోమ్ మీటింగ్స్ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళం కదా! బస్‌లో కలిసిన వాళ్ళు కూడా చెప్పుకుంటూ వచ్చేవాళ్ళం. అట్లా మాకు కొంతమంది నెగెటివ్‌గా మాట్లాడేవారన్నట్టు స్టార్టింగ్‌లో బాగా. ఏంది ఇంత నెగెటివ్‌గా మాట్లాడుతున్నారు? ఏంటి ఇట్లా తెలుసుకోవాలి ఏంటి అనేసి చాలా అనిపిచ్చింది. అట్లా అనిపిచ్చిన తర్వాత ఇంకా 3 మంత్స్ గట్టిగా ట్రై చేశామండి. గట్టిగా ట్రై చేస్తే అంటే ఫస్ట్ జాయిన్ అయిన 3 మంత్స్‌లో మేము ఎక్కువ మీటింగ్స్, సెమినార్స్, ట్రైనింగ్స్ ఇలా వెళ్ళాము, నేర్చుకున్నాము. తర్వాత 3 మంత్స్‌లో గట్టిగా వర్క్ చేశామన్నట్టు జయక్క నేను. అప్పుడు నేను వర్షిత్‌కి వినాయక చవితి మంత్‌లోనే అదే నెలలో నేను బ్రాంజ్ అయ్యాను. వర్షిత్‌కి యాక్సిడెంట్ అయింది ఫస్ట్. వర్షిత్‌కి యాక్సిడెంట్ అయిన తర్వాత నేను బ్రాంజ్ అయ్యాను. నాకు వర్షిత్‌కి యాక్సిడెంట్ అయిన రోజో ఏమో చెక్కొచ్చింది అనుకుంటా. ఆ! వర్షిత్‌కి నేను బ్రాంజ్ అయ్యాను. ఈ నెలలో బ్రాంజ్ అయితే వచ్చే నెల చెక్కొస్తుందన్నట్టు 10థ్‌కొస్తుంది కరెక్ట్‌గా. అట్లా వర్షిత్‌కి నాకు చెక్కొచ్చే రోజే యాక్సిడెంట్ అయిందండి. ఇంకా నాకు చెక్కొచ్చిందని సంతోషపడాలో, వర్షిత్‌కి యాక్సిడెంట్ అయిందని బాధపడాలో నాకేం అర్థం కాలేదు. మైండ్ మొత్తం బ్లాక్ అయిపోయింది. అసలు మాకు బ్రాంజ్ అయిన తర్వాత ఫస్ట్ సన్మానం చేస్తారు. ఎక్కడైనా మీటింగ్ ఉంటే అక్కడ పిలిచి సన్మానం చేస్తారు. ఆ సన్మానానికి కూడా మేము రమ్మంటే వెళ్ళలేదన్నట్టు. ఎందుకంటే ఇంట్లో సిట్యుయేషన్ బాలేదు కదా! అందుకే నేనేం హ్యాపీగా అప్పుడు ఫీల్ కాలేదు. కాపోతే ఒక్కటే చాలా ధైర్యంగా ఫీలయ్యాను. ఎందుకంటే మనం కష్టపడ్డాం కదా! ఇన్ని రోజులకు. మనకు కొంచెం ఫలితం వచ్చిందనేసి చాలా హ్యాపీగా దానికి మాత్రం ఫీలయ్యామండి. కాపోతే ఇంట్లో వర్షిత్‌కి అట్లా అయ్యేసరికి మైండ్ ఎక్కువగా పనిచేయలేదు. ఒక 10 డేస్ వర్షిత్ దగ్గరనే ఉన్నాను. 10 డేస్ తర్వాత మళ్ళా ఇల్లు దాటి బయటకి అడుగు పెట్టడం స్టార్ట్ చేశానండి. ఎందుకంటే సార్ వాళ్ళు చెప్పారేంటంటే, మనం ఇంట్లో ఉంటే ఇక్కడి మట్టుకే టీమొస్తుంది. మనం బయటికెళ్ళామనుకోండి, మనకు వేరే ఊర్ల నుంచి, తర్వాత వేరే జిల్లాల నుంచి, వేరే ప్లేసెస్ నుంచి టీమొస్తుందనేసి చెప్పారన్నట్టు. అందుకే అప్పుడు చేద్దామనేసి చేస్తున్నాము. అట్లా చేసే క్రమంలోనే నాకు కూడా సడెన్‌గా మా ఇంటి దగ్గర కూరగాయలు తీసుకొస్తే, అక్కడ దోమలు కుట్టినాయో ఏమో తెలవదు కానీ, మా పక్కన ఫ్రెండ్‌కు నాకు చికెన్ గున్యా వచ్చింది అండి. సీరియస్‌గా అంటే సీరియస్‌గా వచ్చింది చికెన్ గున్యా. అసలు ఇక్కడి నుంచి ఇట్లా పక్కకు కదులుదామన్నా కూడా ఆహ్, ఏమంటారు? స్టెమినా లేకుండా అయిపోయిందన్నట్టు. మొత్తం చికెన్ గున్యా అంటే ఈ కీళ్ళకే వస్తుంది కదా! ఇట్లా చేతులు ఇట్లా ఫోల్డ్ చేయడానికి రాకపోవన్నట్టు చాలా కష్టపడ్డాను. చికెన్ గున్యా ఈరోజొస్తే నేను 2 డేస్‌కి అంటే నార్మల్ జ్వరం అనుకున్నాం ఫస్ట్. తర్వాత చికెన్ గున్యా అని తెలిసింది. 2 డేస్‌కి హాస్పిటల్‌కి వెళ్తే అక్కడ చెకప్ చేసి ఇట్లా కొన్ని టాబ్లెట్స్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత సెలైన్ పెడతా అన్నారు. అందులోనే కొన్ని అవేస్తా అంటే నేను అస్సలు వద్దన్నా. ఎందుకంటే నాకు ఇంజెక్షన్ అంటే చాలా భయం. సెలైన్ పెట్టించుకోవడం అంటే కూడా చాలా చాలా భయమండి. అందుకే నేను సెలైన్ గిట్లా ఏమీ పెట్టించుకోలేదు. అట్లా పెట్టించుకోక ఇంకా ఇంటికొచ్చి టాబ్లెట్స్ వాడుకున్నాను. బానే ఉంది. ఈరోజు మొత్తం నైట్ టాబ్లెట్స్ అయిపోయాయి. రేపు మళ్ళీ నాకు లేవడానికి రావట్లేదు. చాలా అంటే చాలా బాధపడ్డాను. ఏడ్చాను. ఈరోజు వాడినా గదా! ఈరోజు బానే ఉంది. పానమంతా ఇట్లా లూజ్‌గానే ఉంది. కానీ నెక్స్ట్ డే వాడలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ నేను వాష్‌రూమ్‌కి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డాను. మా వారు, అమ్మ కలిసి తీసుకెళ్లారు. అమ్మ వచ్చిందన్నట్టు నాకు చికెన్ గున్యా వచ్చినప్పుడు. అప్పుడు వర్షిత్ కూడా అప్పుడప్పుడే క్యూర్ అవుతున్నాడు. అందుకోసం చాలా డేంజర్ సిట్యుయేషన్ అండి. చికెన్ గున్యా వర్షిత్‌కి యాక్సిడెంట్ కాకముందే వచ్చిందనుకుంటా. ఐ థింక్. అవును. కానీ నాది మాత్రం నా లైఫ్‌లో నేను పిల్లల్ని కన్నప్పుడు అంటే డెలివరీ అయినప్పుడు ఇంత బాధపడలేదు. నాకు కరోనా వచ్చినప్పుడు కూడా నేను ఇంత బాధపడలేదు. కానీ చికెన్ గున్యా వచ్చినప్పుడు అంత బాధపడ్డానంటే అర్థం చేసుకోండి. కాళ్ళు భూమి మీద ఆనేస్తే ఇట్లా అడుగేసి ఇంకో అడుగు ఇట్లా ఏయొద్దామంటే రాకుండా అయిపోయాయి. కీళ్ళకే వస్తుందంటారు చికెన్ గున్యా. చికెన్ గున్యా, చికెన్ గున్యా అని పేరు విన్నాను తప్ప గాని, ఇంత డేంజరస్‌గా ఉంటుందా చికెన్ గున్యా అనేసి నాకప్పటిదాకా అర్థం కాలేదు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా సఫర్ అయ్యాను నేను. చాలా ఏడ్చాను, చాలా బాధపడ్డాను. నన్ను చూసి మా మమ్మీ వాళ్ళు కూడా చాలా ఏడ్చారు. మా వారు కూడా ఫుల్లు భయపడ్డారు. ఏంది ఇది మొత్తానికే నడుస్తలేదు ఏంటి అది ఇది అని అనుకున్నారన్నట్టు. అసలు యాక్చువల్‌గా అయితే ఫస్ట్ వర్షిత్‌కొచ్చింది చికెన్ గున్యా యాక్సిడెంట్ కాకముందు. వానికొస్తే జరమొస్తే వీడు నడుస్తలేడు ఏంటి అనుకున్నాను. కానీ నాకంటే చాలా బెటర్ వర్షిత్. ఎందుకంటే వాడింకా అటో ఇటో నడిచాడు. నేను అట్లా గూడా నడవలేదు. నాకొచ్చిన తర్వాత మళ్ళీ లవిత్‌కి రావడం స్టార్ట్ అయింది. లవిత్‌కి కూడా వచ్చింది. సారీ లవిత్‌కి కాదు మా వారికొచ్చింది. మా వారికి కూడా చాలా సీరియస్‌గొచ్చింది. ఇద్దరికొచ్చింది. లవిత్‌కును మా వారికి ఒకటేసారి వచ్చింది. కాపోతే మా వారికి చాలా హెవీగా వచ్చింది. వర్షిత్‌కు నాకు తక్కువైన తర్వాత మా ఇంట్లో చికెన్ గున్యా మొత్తం ఒక రౌండ్ తిప్పుకొని పోయింది.
చికెన్ గున్యాకి ఎందుకు నమ్మాను అనేసి మీకు డౌట్ రావచ్చు. అట్లా నేను వారం రోజులు మందులు వాడానండి. బయట డాక్టర్ ఇచ్చిన మందులు వాడాను. నెక్స్ట్ డే లేవలేదని చెప్పాను కదా ఫ్రెండ్స్! అప్పుడు నేను చాలా ఏడ్చి మా అప్లైనర్స్ ఉంటారు గదా! ఎందుకంటే మేము మీటింగ్స్, ట్రైనింగ్స్ వెళ్తున్నాం కాబట్టి మాకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది. ఇట్లా చికెన్ గున్యా గూడా సప్లిమెంట్స్ ఉంటాయి. వాడండి అనేసి కొన్ని కొన్ని మీటింగ్స్‌లలో విన్నాము. అట్లా నేను బుక్ చూసి ఓపెన్ చేయగానే చికెన్ గున్యా కూడా కొన్ని సప్లిమెంట్స్ ఉన్నాయి. వెంటనే మా అప్లైనర్స్ టాప్ అప్లైనర్ కేదార్ సార్‌కి ఫోను చేసి ఇట్లా వాడొచ్చా? అంటే సార్‌కి కనుక్కున్నాను. ఇద్దరు, ముగ్గురు సార్ వాళ్ళని కనుక్కున్నాను. కనుక్కున్న తర్వాత ఇట్లా వాడొచ్చా సార్ అని అడిగాను. అడిగిన తర్వాత మా సార్ వాడొచ్చు మేడం. ఒక 1 వీక్ వాడి చూడండి మీకే తెలుస్తుందంటే, నేను చికెన్ గున్యాకి వాడానండి. ఒక 1 వీక్ వాడిన తర్వాత నాకు మంచిగా రిలీఫ్‌గా అనిపిచ్చింది. దాదాపు 3 డేస్ వాడిన తర్వాతనే నాకు రిజల్ట్ అనేది కనిపిచ్చింది. ఇవి ఎన్ని రోజులు వాడితే బావుంటుందనేసి నేను ఆలోచించి 3 మంత్స్ అయితే వాడదాము. ఎందుకంటే చికెన్ గున్యా 3-6 మంత్స్ ఉంటది కాళ్ళకు, కీళ్ళకు అంటున్నారు. అందుకోసం నేను 3-6 మంత్స్ ఉంటది గదా! 3 మంత్స్ అయితే వాడి చూద్దాం అనేసి వాడానండి. నేను వాడినంక 1 వీక్‌లో నాకు బెస్ట్ రిజల్ట్ వచ్చింది కదా! 10 డేస్ తర్వాత నేను మళ్ళీ బయట అడుగుపెట్టాను. మళ్ళీ మీటింగ్స్, ట్రైనింగ్స్, సెమినార్స్‌కి వెళ్ళడం మళ్ళీ స్టార్ట్ చేశాను. హోమ్ మీటింగ్స్ కూడా చేయడం స్టార్ట్ చేశాను. మేము జాయిన్ అయిన కొత్తలో, బ్రాంజ్ అయిన కొత్తలో చాలా హోమ్ మీటింగ్స్ చేశాము. ఎక్కడికంటే అక్కడికి వెళ్లి చేశామన్నట్టు. ఎందుకంటే ఎక్కువగా చెప్పేది నేనే హోమ్ మీటింగ్స్‌లలో. మా టీమ్ వాళ్ళు అప్పుడప్పుడే నేర్చుకుంటున్నారు. కొత్త వాళ్ళు కూడా అప్పుడప్పుడే వస్తున్నారన్నట్టు. నేను ఆల్రెడీ ట్రైనప్ అయి ఉన్నాను కాబట్టి, నాకు చెప్పడం ఈజీ అనేసి నేను వెళ్ళేదాన్నన్నట్టు వాళ్ళతో పాటు. అట్లా వెళ్తూ ఉండగా నాకు కూడా ఇంకా కంపెనీ గురించి, ప్రొడక్ట్స్ గురించి ఎవ్రీథింగ్ అట్లా చెప్పడం వల్ల బాగా ప్రాక్టీస్ అయిపోయింది. చాలా మంచిగా కూడా అనిపిచ్చింది అండి. అట్లా మేము వెళ్తూ ఉండే క్రమంలోనే ఇంకా నేను బ్రాంజ్ డైరెక్టర్ అయ్యానని చెప్పాను కదా! నెక్స్ట్ మంత్‌లోనే జయక్క వాళ్ళు కూడా బ్రాంజ్ అయ్యారు. తర్వాత ఇంకా మేము ఇట్లా చేస్తూ ఉండగానే ఇంకా మాకు మళ్ళీ ఇంట్లో వర్షిత్‌కి అట్లా యాక్సిడెంట్ తక్కువైన తర్వాత మళ్ళీ అప్పట్లో ఒక 2 మంత్స్ బ్యాక్ జనవరిలో అనుకుంటా మళ్ళీ కొంచెం వర్షిత్‌కి ఫీవర్ రావడం. వానికి యాక్సిడెంట్ ఏమంట జరిగిందో అప్పటినుంచి కొంచెం హెల్త్ అనేది బాగుండట్లేదు. వర్షిత్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటాడు. యాక్చువల్‌గా చెప్పాలి అంటే వర్షిత్‌తోని 2, 3 మంత్స్ మేము ఇబ్బంది పడ్డాను. వర్షిత్‌ని అమ్మ లేనప్పుడు అమ్మ కొన్ని రోజులే ఉంది. అమ్మ లేనప్పుడు కూడా వాడికి కాలు పట్టి కట్టినప్పుడు కూడా ఒక్కడినే ఇంటి దగ్గర వదిలేసి నేను మీటింగ్స్‌కి వెళ్ళేదాన్ని. మా వారొస్తే ఆఫ్టర్‌నూన్ చూసుకునేవాళ్ళు. అట్లా గూడా నేను హోమ్ మీటింగ్స్ చేశానండి. ఇంకా నేను వర్షిత్‌కి యాక్సిడెంట్ అయినప్పుడు గూడా ఏమీ తగ్గలేదు. ఎందుకంటే ఇందులో ఒక్కసారి మనం డిసైడ్ అయితే లైఫ్ అనేది ఉంటుంది అనేసి డిసైడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ముఖ్యంగా మనకు ఫ్యూచర్‌లో ఎలాంటి గోల్స్ ఉంటాయో అవన్నీ ఇందులో మనం సక్సెస్ చేసుకోవచ్చు. అట్లా వెళ్తూ ఉన్నాం కదా! ఇంకా అట్లా వెళ్ళే క్రమంలో మళ్ళీ వర్షిత్‌కి కొంచెం మళ్ళా తర్వాత ఒక 3 మంత్స్ తర్వాత మళ్ళీ కొంచెం ఫీవర్ రావడం, దగ్గు, ఈ కాఫ్ సీజన్ మారే కొత్తలో సీజన్ చేంజ్ అయ్యే కొత్తలో గూడా మనకి కొంచెం ఇబ్బందయింది. అంటే వింటర్ సీజన్ నుంచి సమ్మర్‌కొచ్చేటప్పుడు గూడా ఇక్కడ నంజుగుడ్డలు అంటారు కదా! అవి పైకొచ్చేసాయి. ఇట్లా ఈడ ఇన్ఫెక్షన్ లాగొచ్చింది. అట్లా గూడా వర్షిత్ ఒక 1 వీక్, 10 డేస్ దాదాపు యాక్సిడెంట్ అయినంక వర్షిత్ అస్సలు బాలేడు. ప్రతి నెల సిక్ అయ్యేవాడు. అది కూడా ఒక వారం, 10 డేస్ అట్లా సిక్ అయ్యాడు. అట్లా కూడా వర్షిత్‌ని చూసుకుంటూ, ఇంట్లో వానికి అన్నీ అరేంజ్ చేసుకుంటూ నేను మీటింగ్స్‌కి వెళ్ళాను. ఇవన్నీ బానే ఉన్నాయి. మళ్ళీ ఫిబ్రవరిలో మా వారికి హెడ్ కానిస్టేబుల్ ట్రైనింగొచ్చింది. తను ఒక 45 డేస్ వెళ్ళాల్సొచ్చిందండి. ఇంకా తను కూడా ట్రైనింగ్‌కి వెళ్లారు. ఇంకా అప్పుడు మా వారి సపోర్ట్ అయితే కంప్లీట్‌గా లేదు. అప్పుడప్పుడు మా వారు, నేనిద్దరం కలిసి హోమ్ మీటింగ్స్, ట్రైనింగ్స్‌కి వెళ్ళేవాళ్ళము. తనుంటే కొంచెం మాకు హెల్ప్‌ఫుల్‌గా ఉండేదన్నట్టు. ఇంకా తనక్కడ మీటింగ్స్‌కి వెళ్ళినా కూడా, తను ట్రైనింగ్‌కి వెళ్ళినా కూడా ఆ 45 డేస్ మొన్ననే రీసెంట్‌గా 25లో ఫిబ్రవరి, మార్చు వాళ్ళదయిపోయింది అండి. మొన్ననే వచ్చారు. ఇది చెప్దాం అనుకున్నాను కానీ ఎప్పుడు వీలు కాలేదు నాకు చెప్పడానికి. అట్లా 45 డేస్ వాళ్ళు ట్రైనింగ్‌కి వెళ్లారు. నేను ఇంట్లో మేనేజ్ చేసుకుంటూ పిల్లలకి టిఫిను, వంట, లంచ్ ఇవన్నీ డిన్నర్ చేసుకుంటూ మీటింగ్స్‌కి పొద్దున వెళ్తే నైట్ వచ్చేదాన్నండి. ఇట్లా కొంచెం ఈ మధ్యలో మొన్న జనవరి నుంచి, ఫిబ్రవరి నుంచి కొంచెం సీరియస్‌గా చేయడం స్టార్ట్ చేశాను. ఇంకా మార్చ్‌లో అయితే మొన్న మార్చ్ వచ్చిన కాడ నుంచి ఇంకా సీరియస్‌గా చేయాలి. ఇంకా ఇది వర్క్ సరిపోదు. ఇంకా సీరియస్‌గా చేయాలి. అసలు ఫుల్ టైమ్ అంటే వర్క్ ఫుల్ టైమే చేయాలి. మేమైతే ఫుల్ టైమ్ పేరు చెప్పుకొని పార్ట్ టైమ్ చేశామనేసి నాకనిపిచ్చింది స్టార్టింగ్‌లో. ఎందుకంటే మేము ఒక మీటింగ్‌కెళ్ళినప్పుడు ఫుల్ టైమ్‌కి, పార్ట్ టైమ్‌కి తేడా ఏంటి అనేది మాకు చెప్పారన్నట్టు. వర్క్ ఎలా చేయాలి అనేసి. అప్పుడు స్ట్రాంగ్‌గా డిసైడ్ అయ్యాము. ఇంకా మంచిగా తర్వాత ముందు ముందు ఫుల్ టైమ్ చేయాలి అనేసి డిసైడ్ అయ్యాము. ఇప్పుడు కూడా పార్ట్ టైమే చేస్తున్నాం. ఎందుకంటే
ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ, మీటింగ్స్‌కి వెళ్ళకుంటూ, టైం దొరికినప్పుడు డైలీ ఒక 3 అవర్స్, 4 అవర్స్ మాత్రమే చేస్తున్నాము. డే నుంచి నైట్ వరకు చేయట్లేదు. ఎందుకంటే, ఈ మధ్యలో ఎక్కువగా బయటికి వెళ్ళట్లేదు. సమ్మర్ వచ్చిన కాడ నుంచి. అందుకే కొంచెం మళ్ళీ డౌన్ అయ్యాము. ఇంకొక విషయం ఏంటంటే, మేము బ్రాంజు ఇట్లా జయక్క వాళ్ళు బ్రాంజ్ అయినప్పుడు ఏంటంటే, టీమ్ వస్తుంది అని చెప్పాను కదా! వాళ్ళేమనుకున్నారంటే, వీళ్ళకి డబ్బులొస్తున్నాయి. మనం ఎందుకు చేయడం అనేసి టీమ్ పడిపోయింది ఫ్రెండ్స్. అట్లా పడిపోయిన టీమును కూడా మళ్ళీ ఇప్పుడు పైకి లేపుకుంటూ మళ్ళీ టీమ్ అనేది మేము ఏమంటారు రెడీ చేసుకుంటున్నామండి. ఇందులో ఏంటంటే టీమ్ వచ్చేసి మనకు అప్పు, డౌను, అప్పు, డౌను ఇట్లా అవుతా ఉంటుందన్నట్టు. అవన్నీ తెలుసుకోవాలి. తెలుసుకొని స్ట్రాంగ్‌గా డిసైడ్ అవ్వాలి అండి. స్ట్రాంగ్‌గా డిసైడ్ అయితేనే మనం ఇందులో మన గోల్‌ని అచీవ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. నా గోల్ మెయిన్‌గా ఏంటంటే నేను మా వారికంటే ఎక్కువ సాలరీ సంపాదించాలి. 1,00,000, 2,00,000 ఇన్‌కమ్. దాదాపు 2,00,000, 3,00,000 ఇన్‌కమ్ తీసుకున్న 2,00,000 పైన ఇన్‌కమ్ తీసుకున్నప్పుడు మా వారి జాబ్ రిజైన్ చేయించాలి అనేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళ జాబ్ రిజైన్ చేసి వచ్చారు. కలెక్టరే జాబ్ రిజైన్ చేసి వచ్చినప్పుడు మన వాళ్ళది ఒక పెద్ద లెక్క అనేసి నాకు అనిపించింది. కాకపోతే మా వారికి తన జాబ్ అంటే ఇష్టం కాబట్టి తన ఇష్టం ఉంటే తను చేసుకొని కాపోతే చాలా అంటే చాలా కష్టం ఉంటుంది అండి జాబ్‌లో మాత్రం. ఎందుకంటే ఇంకా పోలీస్ డ్యూటీ అంటే ఎలా ఉంటుందో నేను చెప్పాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ జాబ్ అన్నట్టే కానీ చాలా ఇబ్బందులుంటాయి. ఏ గవర్నమెంట్ జాబ్‌లో అయినా. కాపోతే నాకు ఇందులో పోలీస్‌లో కొంచెం ఎక్కువ ఉందేమో అనేసి నాకనిపిస్తుంది చాలా సార్లు. అందుకే చెప్తున్నాను ఫ్రెండ్స్. అట్లా నేను 2,00,000 పైన ఇన్‌కమ్ తీసుకున్నప్పుడు మా వారు ఈ జాబ్ కూడా రిజైన్ చేస్తే మేమిద్దరం ఫుల్ టైమ్ చేసుకోవచ్చు కదా! అనేసి నేను ఆలోచిస్తున్నాను. ఇప్పుడు తను పార్ట్ టైమ్‌గా నాకు సపోర్ట్ ఇస్తున్నారు అప్పుడప్పుడు ఇంటి దగ్గర ఉన్నప్పుడు. కానీ ఇంకా సీరియస్‌గా చేస్తే తొందరగా మేము డెవలప్ కావచ్చు కదా! అనేసి నేను ఆలోచిస్తున్నాను. వెస్టీజ్‌లో ఏముంది అంటే, వెస్టీజ్‌లో ఏముందంటే ఫ్యూచర్ ఉంది ఫ్రెండ్స్. ఇది నాలాగే అందరికి సెట్ కావాలని రూల్ అయితే లేదు. అట్లా అని కూడా నేను చెప్పట్లేదు. కాపోతే మీరు ఎవరైతే సీరియస్‌గా డిసైడ్ అవుతారో అంటే ఆహ్, మేము కూడా డబ్బులు సంపాదించుకోవాలి. మా ఫ్యూచర్ సెటిల్ చేసుకోవాలి అనేసి ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి మాత్రం 100% ఇది కరెక్ట్ ప్లాట్‌ఫార్మ్ అండి. ఎందుకంటే ఇందులో 3 తరాలకు ఇన్‌కమ్ ఉంది. నేనేమో డబ్బు కోసమే వచ్చాను. డబ్బుకెందుకొచ్చాను అనేది కూడా మీకు చెప్తానని చెప్పాను కదా! అది లాస్ట్‌లో చెప్తాను. మా వారెందుకొచ్చారంటే, మా వారొచ్చేసి 3 తరాల ఇన్‌కమ్ ఉంది ఇందులో. అందుకోసం వచ్చారు ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకా నేనెందుకొచ్చానంటే డబ్బు కోసం వచ్చానండి. మంచి ఇల్లు, కారు ఇంకా మంచి ఏమంటారు ఇన్‌కమ్ కూడా సంపాదించాలనేసి వెస్టీజ్‌లోకి సీరియస్‌గా దిగి ఇలా వర్క్ చేస్తున్నానండి. ఓకే. సో ఫ్రెండ్స్ విన్నారు కదా! ఇది నా స్టోరీ. ఇంకా మధ్య మధ్యలో ఏమైనా మిస్ అయినట్టున్నాను. నాకైతే గుర్తుంది నేను షేర్ చేశాను ఫ్రెండ్స్. వెస్టీజ్‌లో మనం నేర్చుకోవాలి అంటే చాలా ఉంటుంది అండి. ఇందులో మనం మినిమమ్ 3-5 ఇయర్స్ కష్టపడాలి. అప్పుడే మనకు ఇందులో ఒక మంచి ఫ్యూచర్ కనిపిస్తుంది. వెస్టీజ్‌లో చాలా నేర్చుకుంటామండి. మనం స్టార్టింగ్‌కి ఇప్పటికి మేము చాలా అంటే చాలా నేర్చుకున్నాము. ఎప్పుడు కూడా మనం కొత్త విషయాలు నేర్చుకుంటాం కాబట్టి ఇందులో నిత్య విద్యార్థిలాగా ఉంటామనేసి నాకైతే అనిపిస్తుంది ఫ్రెండ్స్. అలాగే 3 తరాల ఇన్‌కమ్ ఉంది మనకు. 3 తరాల కంటే భార్యాభర్తలకు ఒకటే ఐడీ ఉంటుంది. ఫర్ సపోజ్ భర్తకేమైనైనా భార్యకొస్తుంది. భార్యకేమైనా భర్తకొస్తుంది. వాళ్ళిద్దరికి ఏమైనైనా పిల్లలకు కూడా సేమ్ అదే కేటగిరీ, అదే పొజిషను, అదే సాలరీ వస్తుంది అన్నట్టు. కంపెనీ జీతాలివ్వదు అండి. వాటాలిస్తుంది. ఇంకా అందుకోసం చాలామంది వెస్టీజ్ గురించి తెలుసుకొని సీరియస్‌గా డిసైడ్ అయ్యి ఇందులో వర్క్ చేస్తున్నారు. ఇందులో ప్రైవేట్ జాబ్సు, గవర్నమెంట్ జాబ్సు, తర్వాత చదువు లేకున్నా, చదువు ఉన్నా చేసుకోవచ్చు. దీనికి చదువుతో సంబంధం అస్సలు లేదు ఫ్రెండ్స్. ఇంకా ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అంటే, మీలో ఇంట్లో ఖాళీగా ఉండి ఎవరైనా వర్క్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇలా సీరియస్‌గా డిసైడ్ అవ్వండి. దీన్ని ఆన్‌లైన్ ద్వారా కూడా చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్ ద్వారా కూడా చేసుకోవచ్చు. ఇంకా ఆఫ్‌లైన్ ద్వారా చేసుకుంటే మనకు మంచి టీమొస్తుంది. అలాగే మనకు ఇన్ఫర్మేషన్ కూడా బిజినెస్ గురించి ఎక్కువ తెలుస్తుంది అండి. మీకు కొన్ని రోజులు అర్థమయ్యేదాకా జూమ్ మీటింగ్స్‌లో అటెండ్ అవ్వండి. ఆన్‌లైన్‌లో వచ్చే మీటింగ్స్ అటెండ్ అవ్వండి. బయటికెళ్తే మాత్రం మంచి టీమొస్తుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కాడ నుంచి నాకు మంత్లీ ఏదో ఒక ఇన్‌కమ్ సంపాదిస్తే బావుండనేసి అనుకున్నాను. కానీ ఇంత మంచి ఒక బెస్ట్ కంపెనీ దొరుకుతుందనేసి ఎప్పుడూ అనుకోలేదండి. ఇందులో కంప్లీట్ పాసివ్ ఇన్‌కమ్ ఉంటుంది. మనకు యాక్టివ్ ఇన్‌కమ్ అనుకోండి మనం చేసినప్పుడే వస్తుంది. పాసివ్ ఇన్‌కమ్ అనుకోండి మనం చేయకున్నా వస్తుంది. అంటే ఫర్ సపోజ్ మనం ఇట్లా మంత్లీ మనీ ఎర్న్ చేస్తా ఉంటాం. మన కింద టీమ్ వర్క్ చేస్తుంది. మనం కూడా వర్క్ చేస్తాము. కింద టీమ్ వర్క్ చేస్తుందంటే
వాళ్ళు కష్టపడితే మనకొచ్చేవి కాదు అండి. మనం కష్టపడాలి. వాళ్ళతో కూడా మనం వర్క్ చేపించాలి. మనం కూడా వర్క్ చేయాలి. ఇట్లా ఉంటుంది ఇందులో. ఇది చైన్ సిస్టమ్ కాదు. చైన్ సిస్టమ్ ఏంటంటే లెఫ్ట్ టు రైట్ మాత్రమే ఉంటుంది. కింద వాళ్ళు పని చేస్తే పైన వాళ్ళకొస్తాయి అనుకుంటారు కదా! ఇందులో ఏంటంటే మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే కింద వాళ్ళకు మనీ ఇప్పిస్తే పైన వాళ్ళకు మనీ వస్తాయన్నట్టు. అలాగని కింద వాళ్ళు ఎప్పటికి మన కింద వాళ్ళలాగానే ఉండరండి. పైన వాళ్ళని కూడా దాటేసే ఒక బెస్ట్ బెనిఫిట్ ఉంది అన్నట్టు. అప్లైనర్స్‌ని కూడా దాటేసి కింద వాళ్ళు వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతే, సీరియస్‌గా గట్టిగా వర్క్ చేస్తే మనల్ని కూడా దాటి వెళ్ళిపోవచ్చు. అట్లాంటి ఒక బెస్ట్ ఆప్షన్ కూడా ఉంది. ఇంకా చాలా చాలా బెస్ట్ రీజన్స్ ఉన్నాయండి వెస్టీజ్‌లో జాయిన్ అవ్వడానికి, వెస్టీజ్‌లో వర్క్ చేయడానికి. అందుకే నేను ఇంత సీరియస్‌గా వర్క్ చేస్తున్నాను. నేనైతే ఏది చేసినా చేయకున్నా ఇక మీదటి నుంచి నా ఫ్యూచర్ మాత్రం వెస్టీజే. మా ఇంట్లో మొత్తం అన్నీ కూడా వెస్టీజే అనేసి అనుకుంటున్నాము. 3 సంవత్సరాలు గట్టిగా కష్టపడదాం అనుకుంటున్నాను. అది నెరవేరకుంటే 5 సంవత్సరాలు లేకుంటే 10 సంవత్సరాలు. కానీ కష్టపడడానికి మాత్రం ఖచ్చితంగా డిసైడ్ అయ్యాం ఫ్రెండ్స్. తర్వాత నా గోల్ చెప్పాను కదా! ఇందులో నా గోల్ ఏంటంటే ఒక 100 మందికైనా 50-100 మందికైనా నా ద్వారా మనీ రావాలనేసి నేను కోరుకుంటున్నాను. అందుకే కష్టపడుతున్నాను. ఇంకొక చిన్న విషయం ఏంటంటే హౌస్ వైఫ్స్ కానివ్వండి, లేకుంటే జెంట్స్, లేడీస్ పార్ట్ టైమ్, ఫుల్ టైమ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే మీకు కష్టపడే కొంచెం మనస్తత్వం ఉంటే కంపల్సరీ వెస్టీజ్‌లోకి రండి ఫ్రెండ్స్. బెస్ట్ ఫ్యూచర్ ఉంటుంది కష్టపడే వాళ్ళకి మాత్రం. మనం ఇందులో ఎక్కువ చదువుకున్నామా, చదువుకోలేదా ఇది ఏది సంబంధం లేదు. అందుకే చెప్తున్నాను ప్రత్యేకించి. అలాగే హౌస్ వైఫ్స్ ఉంటారు కదా ఫ్రెండ్స్, మీ ఇంట్లో టైము మీకు పనయిన తర్వాత పిల్లల్ని చూసుకున్న తర్వాత ఒక 1 అవర్, 2 అవర్ అయినా వర్క్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా మంచిగా ఉంటుంది రిజల్ట్. అంటే నేను చేస్తున్నాను కదా మీరు చేయాలి అనేసి నేనేమి ఫోర్స్ చేయట్లేదు. మీకు నచ్చితే చేసుకోండి లేకుంటే లేదు. అలాగే మీకు వెస్టీజ్ గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు కాల్ చేసి అడగొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో కూడా ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఇంకా నాకు వెస్టీజ్‌లో మెయిన్ పాయింట్స్ ఏం తట్టాయి అనేది కూడా మీకు మళ్ళీ త్వరలోనే షేర్ చేస్తాను. అండ్ యూట్యూబ్‌కి, వెస్టీజ్‌కి ఉన్న తేడా కూడా మీకు త్వరలోనే నేను వీడియో చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. కీప్ స్మైలింగ్. బాయ్.